ప్రత్యేకంగా జగిత్యాల ప్రజలందరికీ కూడా తెలవాలని ఇయాల నేను ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. ఇయాల ఒక చిన్న మార్కెట్ కమిటీ చైర్మన్ కోసం ఇయాల గంగారెడ్డి గారిని ఇయాల డాక్టర్ సంజయ్ గారు తన శిష్యుడైన సంతోష్తోని ఇవాళ మర్డర్ చేపించింది వాస్తవము. ఇయాల సంజయ్ గారిని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, ఎందుకు కేసు బుక్ చేయలేదు అని నేను అడుగుతా ఉన్నాను. యాక్చువల్గా ఏమైందంటే జగిత్యాల ఎమ్మెల్యే గారు మార్కెట్ కమిటీ చైర్మన్ కోసం నారాయణ రెడ్డి గారి పేరు ప్రపోజల్ పంపినరు. జీవన్ రెడ్డి గారు మార్కెట్ చైర్మన్ కోసం గంగారెడ్డి గారి పేరు పంపినరు. ఎమ్మెల్యే ఏం ఆలోచన చేసిండు, జగిత్యాల ఎమ్మెల్యే గంగారెడ్డిని లేకుండా చేస్తే ప్రపోజల్ ఒక్కటే పోతుంది కదా, ఆ ప్రపోజల్ ఒక్కటే పోతుంది కదా, అప్పుడు నారాయణ రెడ్డి చైర్మన్ అయిపోతాడు, మార్కెట్ కమిటీ చైర్మన్. గంగారెడ్డిని పూర్తిగా లేకుండా చేయాలనేది ఇలా సంజయ్ గారు కుట్ర చేసిండ్రు. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి జగిత్యాల్లో ఉన్న ప్రజల్ని ఒక్కసారి మీరు అడగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయిన జీవన్ రెడ్డి గారు, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అయిన అడ్లూరి లక్ష్మణ్ గారు ఇవాళ స్వయంగా తను మర్డర్ చేయించిండు. ఇవాళ మర్డర్ కేసు అనేది ఎమ్మెల్యేని మీద బుక్ చేయాలని చెప్తా ఉంటే ఈ ప్రభుత్వము ఎందుకు బుక్ చేస్తలేదు? ఇది ఏం పద్ధతి? ఈ హత్య రాజకీయాలకి ప్రోత్సహిస్తున్న ఈ ముఖ్యమంత్రిది ఏం పద్ధతి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు ఈ హత్య రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారు తెలంగాణలో నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈ డాక్టర్ సంజయ్ మీద ఇవాళ జగిత్యాల ఎమ్మెల్యే అయిన డాక్టర్ సంజయ్ మీద ఖచ్చితంగా మర్డర్ కేసు బుక్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది సీరియస్ ఎంక్వైరీ చేయాలి దీని మీద. ఎందుకంటే స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు విప్ అయిన లక్ష్మణ్ జీవన్ రెడ్డి గారు చెప్తున్నప్పుడు ఎందుకు బుక్ చేస్తలేరు? అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఇంకా నిర్సిగ్గుగా, ఇలా నిర్లజ్జగా సంజయ్ అంటుండు నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరలే, నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని చెప్తుండు. సిగ్గు లేదా నీకు సంజయ్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇది ఒక్కసారి పేపర్ చూడండి. ఇది గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అవుతుంటే దీపా మునిదాస్ గారి మీటింగ్ అవుతుంటే ఒక్కసారి మీరు చూడండి. ఇలా డాక్టర్ సంజయ్ గారు కూర్చొని ఉంటారు, జగిత్యాల ఎమ్మెల్యే గారు. మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరకపోయి ఉంటే ఈ మీటింగ్ నువ్వు ఎందుకు అటెండ్ అయినావు గాంధీ భవన్లో? తెలంగాణ ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి మీరు చూడండి. సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇలా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరి నేను చేరలేదు, నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే చెప్పుకొని కన్నా నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఒక్క ఉదాహరణ చెప్తా. పెళ్లి చేసుకొని ఇంకొకరితో సంబంధం పెట్టుకుంటే దాన్ని ఏమంటారు? అక్రమ సంబంధం అంటాడు. ఇవాళ వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఒక బ్రోతల్ హౌస్ కంటే కూడా చండాలంగా అయిపోయింది వాళ్ళ జీవితాలు ఎమ్మెల్యేలు. ఎందుకురా భయ మీకు అంత భయం అవుతుంది? మొగోలు కాదా మీరు? ఎందుకు భయపడుతున్నారు? దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే రాజీనామా చేయరి. రాజీనామా చేసి ఎలక్షన్ రాండి. అప్పుడు ప్రజలు మీకు చెప్తారు బుద్ధి. మీ పరిస్థితి ఏడున్నదని ఆ రోజు తెలుస్తుంది మీకు. ఎందుకు చేస్తలేరు? కానీ బిడ్డ మీరేం భయపడకుర్రి. ఖచ్చితంగా మీ నియోజకవర్గాలలో బై ఎలక్షన్స్ రాక తప్పవు, మీ డిపాజిట్లు పోక తప్పవు. ఇది గ్యారంటీ. దాంతోపాటు ఇవన్నీ అయిపోయినావు అనుకుంటున్నారు మీరు. బిడ్డ రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఎవ్వరిని కూడా మేము ఇచ్చిపెట్టము. మీరు చేసిన అక్రమ దందాలు,
మీరు చేపించిన మర్డర్ కేసులు, మీరు చేపించిన ల్యాండ్ కబ్జాలు అన్ని బయటికి తీస్తాం. మళ్ళా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరే హోమ్ మినిస్టర్గా ఉండి ఇవాళ సిగ్గు లేకుండా ఇవాళ మీరు చేయబట్టి ఇవాళ లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా ఈ రాష్ట్రంలో మొత్తం కూడా అటుకుకి ఎక్కే పరిస్థితికి వచ్చింది. ఇవాళ మీరు ఎందుకు, ఇవాళ మీరు ఒక హోమ్ మినిస్టర్ మీరే, ముఖ్యమంత్రి మీరే, ఇవాళ ఎందుకు ఇట్లాంటి మర్డర్లు జరుగుతూ ఉన్నాయి? ఇవాళ జగిత్యాల్లో జరిగిన మర్డరు సంతోష్కి బలం ఇచ్చింది జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారికి బలం ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఇవాళ పాపము ఒక అమాయకుడైన గంగారెడ్డి గారిని ఇలా హత్య చేయడం చాలా చాలా బాధాకరం. ఇలా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరు కూడా ఆలోచన చేయండి. నేను కరీంనగర్ జిల్లా బిడ్డగా చెప్తా ఉన్నాను, ఆలోచన చేయండి. ఇలా జీవన్ రెడ్డి గారు కూడా ఇలా వాస్తవంగా ఇలా 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా కరీంనగర్ జిల్లాలో మోసిన వ్యక్తి ఎవరంటే అది జీవన్ రెడ్డి గారు. అట్లాంటి జీవన్ రెడ్డి గారి శిష్యుడైన గంగారెడ్డి గారు 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోపిస్తే ఇలా జగిత్యాల ఎమ్మెల్యే గారితో కలిపి ఇలా గంగారెడ్డి గారిని హత్య చేయించడం ఎంత బాధాకరమైన విషయమో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ 40 సంవత్సరాలు జెండా మోసిన జీవన్ రెడ్డి గారికి, ఇవాళ 40 సంవత్సరాలు జెండా మోసిన గంగారెడ్డి గారికి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న బహుమానం ఏంటంటే గంగారెడ్డి గారిని హత్య చేయించడం. ఒక చిన్న మార్కెట్ కమిటీ చైర్మన్ కోసం గంగారెడ్డి గారిని హత్య చేయించిండు జగిత్యాల ఎమ్మెల్యే అయిన డాక్టర్ సంజయ్. ఖచ్చితంగా ఆయన మీద మర్డర్ కేసు బుక్ చేయాల్సిందే. డాక్టర్ సంజయ్ గారి మీద మర్డర్ కేసు బుక్ చేయాల్సిందే. ఇది నేనే డిమాండ్ చేస్తలేను. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడైన లక్ష్మణ్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీ అయిన జీవన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా డాక్టర్ సంజయ్ గారి మీద మర్డర్ కేసు బుక్ చేయాలి. నంబర్ 1. నంబర్ 2, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, రాహుల్ గాంధీ గారు పాంచనాయని పెట్టినరు. ఇలా ఒక్క పార్టీలో గెలిచి ఒక్క పార్టీలో పోతే ఇమీడియట్గా వాళ్ళ పదవి రద్దు అయిపోయేటట్టు చట్టం తీసుకొస్తామని రాహుల్ గాంధీ గారు చెప్పినరు. దాన్ని ఎందుకు రేవంత్ రెడ్డి గారు పాటిస్తలేరు అని జీవన్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా గౌరవ స్పీకర్ గారు ప్రసాద్ గారు, గౌరవ కౌన్సిల్ చైర్మన్ గారు సుఖేందర్ రెడ్డి గారు ఆ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని పార్టీ మారిన వాళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చెయ్యాలి. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేగా చెప్తున్నారు కదా, ప్రజలు చూస్తున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు అని కూడా మీకు అనిపిస్తలేదా? అసలు ఎట్లా అని కూడా మీకు అనిపిస్తలేదా? మీరు ఏం చేసినా చేయకున్నా ఖచ్చితంగా వీళ్ళని డిస్క్వాలిఫై చేయాల్సిందే. రేపు ఎలక్షన్లు రావాల్సిందే. నేను మాత్రం చాలా గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాను, ఎట్టు పరిస్థితుల్లో ఇట్లాంటి మారిన ఎమ్మెల్యేలే ఖచ్చితంగా డిస్క్వాలిఫై చెయ్యాలి. ప్రత్యేకంగా డాక్టర్ సంజయ్ గారు చేపించిన హత్య మీద మర్డర్ కేసు వెంటనే బుక్ చేయాలి. దిస్ ఈజ్ అ షేమ్. ఇలా తెలంగాణని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరు ప్రశ్నిస్తే, ఎవరు అడిగితే వాళ్ళని కొడతాము, గుద్దుతాము, చంపుతాము, హత్యలు చేయిస్తాము అంటే ఏంటిది? మీ అయ్యా జాగిరి అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? తెలంగాణ ఏమన్నా ఎవరు అడిగేటోళ్ళు లేడనుకుంటున్నావా? ఇదేం పద్ధతి? ప్రశ్నిస్తే హత్యలు చేస్తాం, ప్రశ్నిస్తే దాడులు చేస్తాం, ప్రజల పక్షాన నిలబడి 6 గ్యారెంటీలు ఏమైనా అడిగితే ట్రాక్టర్లు పెట్టి దొక్కిస్తామని చెప్పడము ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా తెలంగాణ ప్రజలకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుంది అనేది ఒక 4 వాక్యాలలో యావత్ తెలంగాణ ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ముఖ్యమంత్రులు, మంత్రులు టూర్లలో తెలంగాణ ప్రజలు అందరూ కూడా అయోమయంలో. ఇలా ఈ రాష్ట్రంలో ఏఈల పరిస్థితి ఆందోళన చేస్తూ ఉన్నారు.
తెలంగాణలో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏం చేస్తున్నారు అనేది మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా ముఖ్యమంత్రులు మంత్రులు టూర్లు పోతురు, అయోమయంలో తెలంగాణ ప్రజలు ఉంటున్నారు. ఈ రాష్ట్రంలో ఒకవైపు ఏఈఓలు ఆందోళన చేస్తూ ఉన్నారు, కానిస్టేబుళ్ల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయోమయంలో గ్రూప్ 1 పరీక్షలు అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గ్రూప్ 4 అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా రైతులకి రైతు బంధు రాలేదని ఆవేదన ఉన్నారు. ఇలా రుణమాఫీ రైతులకి కాలేదని కన్నీళ్లు పెట్టుకొని ఉన్నారు. బతుకమ్మ చీరలు రాలేదని మహిళలు శాపనార్థాలు పెడతా ఉన్నారు. పనిలేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. హైడ్రా బాధితులు బాధపడతా ఉన్నారు. మూసి బాధ్యతలు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ఇవాళ ఇవన్నీ సరిపోలేదని మన పెద్ద మనుషులందరూ కూడా టూర్లు పోతా ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో ఢిల్లీ టూర్, కేరళ టూర్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారేమో సౌత్ కొరియా టూర్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారేమో మలేషియా టూర్, మంత్రి కొండా సురేఖ గారేమో కోట్ల టూర్. ఇవన్నీ సరిపోలేదని మరొక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హెలికాప్టర్ కోసం గొడవలు. నేను చెప్పిన ప్రతి మాట నిజమా కాదా ఒక్కసారి మీ అందరూ కూడా గుండె మీద చేసుకొని తెలంగాణ ప్రజలు ఆలోచించాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నేను చెప్పిన ప్రతి మాట ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చెయ్యాలి. నేను మళ్ళొక్కసారి కూడా మీకు కావాలంటే రిపీట్ చేస్తా. నేను చెప్పిన ప్రతి మాటని మీ అందరు కూడా ఆలోచన చెయ్యాలని కూడా మళ్ళొక్కసారి కూడా మీకు రిపీట్ చేపిస్తా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏ విధంగా పనితీరు చేస్తుందో 4 వ్యాఖ్యలలో మీ అందరు కూడా చెప్తాను. ముఖ్యమంత్రులు మంత్రులు ఏమో టూర్లలో వండు తిరుగుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏఈఓలు ఆందోళనలో ఉన్నారు. కానిస్టేబుల్ కుటుంబాలు ఆవేదనలో ఉన్నారు. అయోమయంలో గ్రూప్ 1 అభ్యర్థులు ఉన్నారు. నిరసన చేస్తూ ఉన్నారు గ్రూప్ 4 అభ్యర్థులు. రైతు బంధు రాలేదని రైతులు ఆవేదనలో ఉన్నారు. రైతు రుణమాఫీ రాలేదని రైతులు కన్నీళ్లు పెడతా ఉన్నారు. బతుకమ్మ చీరలు రాలేదని ఆడబిడ్డలు శాపనార్థాలు పెడుతున్నారు. పనులు లేవని రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. హైడ్రా బాధ్యతలు బాధలో ఉన్నారు. మూసి బాధ్యతలు కన్నీళ్లు పెడతా ఉన్నారు. ఇలా విద్యుత్ ఉద్యోగస్తులు రోడెక్కిర్రు. విద్యార్థులు బస్సుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇలా ఉంటే పెద్ద మనుషులందరూ కూడా టూర్లు తిరుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఢిల్లీ టూర్, కేరళ టూర్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు సౌత్ కొరియా టూర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారేమో మలేషియా టూర్, మంత్రి కొండా సురేఖ గారేమో కోట్ల టూర్. ఇవన్నీ సరిపోలేదని ఇంకొక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారేమో హెలికాప్టర్ కోసం గొడవలు పెట్టడం. తెలంగాణ ప్రజల్లారా ఒక్కసారి మీరు ఆలోచన చేయరి, మీ గుండె మీద చేసుకొని ఇవాళ నేను చెప్పిన మాటలు నిజమా కాదా అనేది మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకోవైపు 6 గ్యారెంటీల గురించి అడిగితే ఏమంటుండు రేవంత్ రెడ్డి? రైతు భరోసా ఎందుకు ఇస్తలేవు రైతులకి అని మేము అడిగితే మీ లాగులలో తొండలు ఇడుస్తా అంటాడు. రైతులకి రుణమాఫీ ఎందుకు చేస్తలేవు అని మేము అడిగితే నీ పేగులు మెడలేసుకొని తిరుగుతా అంటాడు. ఇలా అక్కా చెల్లెలకి 2500 ఎందుకు ఇస్తలేవంటే నీ కండ్ల గుడ్లు వీకి గోటిలాడుతా అంటాడు. ఇలా 100 కోట్ల రూపాయలు పెట్టి
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు కొనుక్కుంటారు అని అడిగితే నీ ఈపు చింతపండు చేస్తా అంటాడు. ఇలా కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం ఎందుకు ఇస్తలేవు అని అడిగితే నీకు కార్లతో మిమ్మల్ని తొక్కిచ్చి సంపుతా అంటాడు. గివ్వానే మాటలు? గివ్వా మీరు మాట్లాడే మాటలు అని నేను అడుగుతా ఉన్నాను. కానీ రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, రేపు రైతు భరోసా గిట్లా మీరు ఇవ్వకపోతే మీరు ఒక్క తొండ ఇడుస్తారేమో, తెలంగాణ ప్రజలు నీ లాగుల 100 తొండలు ఇడుస్తారు. రేపు నువ్వు రైతు రుణమాఫీ చేయకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా నీ పేగులు మెడలకేసుకొని తిరుగుతారు. ఇవాళ ప్రతి మహిళకి 2500 రూపాయలు నువ్వు ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ నీ కండ్ల గుడ్లు బీకి గోటీలాడే రోజులు వస్తాయి. ఈ నువ్వు 100 కోట్ల రూపాయలతోని కొనుక్కున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా నువ్వు చేపించి డిస్క్వాలిఫై చేపించకపోతే రేపు ప్రజలు నీ ఈపు పుచ్చపండు చేస్తారు. ఇవాళ రేపు ఈ తులం బంగారం కళ్యాణ్ లక్ష్మితో పాటు ఇవ్వకపోతే మా ఆడబిడ్డలు అందరు కూడా రేపు ఓటు ద్వారా నీ మీద బండెక్కి చంపిస్తారు. గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉన్నాను. నీకే నోరుంది, నేనే మాట్లాడగలుగుతా, నేను పెద్ద మొగోని అని నువ్వు అనుకుంటే నీకంటే పెద్ద మొగోలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు. నువ్వు నీకే మాటలు వస్తాయంటే మాకు మాటలు రావని నువ్వు అనుకోకు, నీకంటే ఎక్కువ మాట్లాడతాం. ఇవాళ పూటకొక స్కామ్. అసలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమైపోయింది? చాలా బాధ అనిపిస్తూ ఉంది భయ, విపరీతమైన బాధ అనిపిస్తూ ఉంది. ఇవాళ కష్టపడి కేసీఆర్ గారు 14 ఏళ్ళు తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చి ఈ భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన రాష్ట్రాన్ని ఇవాళ దారుణంగా సంకనాకిచ్చే పరిస్థితికి చేస్తూ ఉన్నాడు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పేది? పొద్దున్న లేస్తే పేపర్లో ఏమొచ్చేది? ఇవాళ తెలంగాణకి హైదరాబాద్కి ఫాక్స్కాన్ వచ్చిందని, గచ్చిబౌలిలో ఫ్లైఓవర్ ఓపెన్ చేసినామని, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఫ్లైఓవర్ ఓపెన్ చేసినామని, రైతుల ఖాతాల రైతు బంధు పడ్డదని, అద్భుతమైన 24 గంటల ఫ్రీ కరెంట్ వస్తుందని, ఇవన్నీ కూడా తెల్లారి పేపర్ తెరిస్తే వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వంలో. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమొస్తుంది? తెల్లారి వేస్తే మొత్తము చీకటి. ఇవాళ పేదోని ఇల్లు కూలగొట్టినాం. ఇవాళ రైతు భరోసా ఇయ్యము, మేము 2500 మహిళలకు ఇయ్యము, మేము తులం బంగారం ఇయ్యము, మీరు కట్టిన ఫ్లైఓవర్ కూలగొడతాము, మీరు కట్టిన గవర్నమెంట్ బిల్డింగ్లు కూలగొడతాము. ఇవానే మీకు కావాల్సింది గింది కానీ ప్రజలు ఎన్నుకున్నది. ఇవాళ పరిస్థితి ఏడికి తీసుకుపోతున్నావు నువ్వు తెలంగాణ అనేది ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయి. నీకు నువ్వు అధికార మదంతో నీ కళ్ళు నెత్తికెక్కి ఇష్టం ఉన్నట్టు చేద్దాం అనుకుంటున్నావు. తస్మాత్ జాగ్రత్త. లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా అటుకుకెక్కిస్తా ఉన్నావు రేవంత్ రెడ్డి గారు. మొన్న పాపము అంబర్పేటలో మొన్న మా కేటీఆర్ గారు కాళేరు వెంకటేశ్వర్ గారు వేరు. అరే 80 ఏళ్ళు ఉన్న ముసలోళ్ళు ఇద్దరిని, భార్యాభర్తలని ఇద్దరిని హత్య చేస్తారా? హత్య చేస్తే ఇప్పటికీ 10 రోజులు అవుతుంది. మనిషి ఎవరు హత్య చేసిరు, ఎక్కడ చేసిరు అని దొరుకుతలేరు అంటే ఎంత పెద్ద సిగ్గుచేటు. అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఎక్కడికి పోతుంది? అంబర్పేటలో హత్య చేస్తారు, మీ ఎమ్మెల్యేలతోని మొన్న గంగారెడ్డిని హత్య చేపిస్తారు. అరే ఇదేం పద్ధతి? ఇదేం పద్ధతి? ఇది మాత్రం మంచిగా లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలారా దయచేసి అందరు కూడా ఆలోచన చెయ్యాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని భయపట్టించినా, మీరు ఎన్ని చేసినా, మేము కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కండువ కింద
మీరిచ్చిన 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాము. నీకు భయపడే ప్రసక్తే లేదు. నువ్వు ఇయ్యాల్సిందే. యు హ్యావ్ నో ఆప్షన్. ఎందుకంటే ప్రజలని నువ్వు ఆ మాటలు చెప్పే అధికారంకి వచ్చినావు. ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టుడు, కేటీఆర్ గారిని తిట్టుడు, హరీష్ రావు గారిని తిట్టుడు, ఇదే అనే నీ పని. నువ్వు మంత్రి అయ్యి నువ్వు ముఖ్యమంత్రి అయ్యి మీ మంత్రులు మీ ముఖ్యమంత్రి అయ్యి ఇప్పటికీ 10 నెలలు అయిపోతుంది. ఇంకొక నెల అయితే సంవత్సరం. ఇంకా కేసీఆర్ మీద ఏడుపు, కేటీఆర్ గారి మీద ఏడుపు, కేసీఆర్ గారి మీద ఏడుపు, హరీష్ రావు గారి మీద ఏడుపు, ఇదే ఏడుపా? వీళ్ళ మీద ఏడ్చుడు బంద్ చేసి నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనాయి, ప్రజలకు ఎట్లా అందిస్తావు అనేది చూడు. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎంతసేపు ఇంకా కేసీఆర్ గారి పేరు మీదే తిట్టుడే నడుస్తావా? నవ్వుకుంటారు జనం బయట, తెలుసుకో అది అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఎక్కడ కూడా ఏడ కూడా కేసీఎం నమోదు కాలేదు. వీళ్ళన్ని డైవర్షన్ టాక్టిక్స్. ఎస్, ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మా కేసీఆర్ గారు కట్టించిన యాదగిరిగుట్ట టెంపుల్ యావత్ ప్రపంచం తెలవాలని నేను బయట ఫోటోషూట్ చేసిన. నేను ఎక్కడ కూడా గుడి లోపల చెయ్యలేదు. ఏడ కూడా గుడి లోపల నేను చేయలేదు. లక్షలాది మంది భక్తులు, వేలాది మంది భక్తులు గుడి బయట ఎవరైనా ఫోటోషూట్ తీసుకోవచ్చు. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఫోటోషూట్ తీసుకుంది కూడా విత్ పర్మిషన్ ఆఫ్ ఈఓ, ఆడున్న స్థానికంగా ఉన్న డీసీపీ, ఏసీపీ, సిఐ అందరు కూడా చెప్పిన ఐ హ్యావ్ టేకెన్ దట్ ఫోటోషూట్ విత్ పర్మిషన్. అండ్ ఆ ఫోటోషూట్లో ఏడ కూడా వల్గారిటీ లేదు. మా కేసీఆర్ గారు కట్టించిన అద్భుతమైన టెంపుల్ మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలకి తెలవాలి, గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే బయట ఫోటోషూట్ చేసిన. నేను చాలా పెద్ద భక్తుని, లక్ష్మీనరసింహస్వామి భక్తునికి చాలా పెద్ద భక్తుని. నా ఇంట్లో కూడా కరెక్ట్ 2 months ముందు అద్భుతమైన కళ్యాణం లక్ష్మీనరసింహస్వామిది నా ఇంట్లోనే చేసిన. సో దీన్ని ఏదో రాజకీయం చేయాలి, కౌశిక్ రెడ్డిని ఇరికేయాలి, కౌశిక్ రెడ్డిని ఏదో చేయాలి, ఏడనో కేసు పెట్టాలి, ఏదో ఇబ్బంది పెట్టాలి. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కౌశిక్ రెడ్డిని ఏం చేయాలన్నా ఏడ దొరుకుతలేడు. కౌశిక్ రెడ్డి ఏదో ఒకటి పెట్టాలి స్కీమ్. మీకెందుకు? మీకు కుళ్ళు అవుతుందా ఏమన్నా? మీరు పెట్టుకోరు పోయి ఫోటోషూట్ తీసి మా కేసీఆర్ గారు కట్టించిన అద్భుతమైన టెంపుల్ అది మొత్తం భారతదేశం తెలిసేలాగా మీరు కూడా ఫోటోషూట్ చేయండి. నథింగ్ రాంగ్ గుడి బయట చేయడంలో. అదేవిధంగా ఇంకోటి కూడా, ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఇప్పుడు కూడా చెప్పారు. ఏమని చెప్పారు కేసీఆర్ గారు? కొంచెం నాకు బలం ఇయ్యి, లేకుంటే వీళ్ళంగా రేవంత్కు చాలా ఇబ్బంది పడుతుర్రు. ఇలా కేసీఆర్ గారు చెప్పినట్టు ఇబ్బంది పడతారు ప్రజలు, మన పైసలన్నీ తీసుకుపోయి ఢిల్లీకి తగలబెడతాడు అని కేసీఆర్ గారు చెప్పింది. ఇలా నిజం అవుతుందా కాదా? అది ఇలా తెలంగాణ హెలికాప్టర్లో తీసుకుపోయి సంచుల మూటలు తీసుకుపోయి వాయనాడులో ఇస్తావు. ప్రియాంక గాంధీ ఎలక్షన్ల కోసం తెలంగాణలో కష్టపడ్డ సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్ముని తీసుకుపోయి ఇలా వాయనాడులో హెలికాప్టర్లో తీసుకుపోయి ఆడ పైసలు ఇచ్చొస్తావు. కానీ తెలంగాణలో ఖమ్మంలో వరదలు వస్తే ఆ బాధ్యతలకి సాయం చేయడానికి మాత్రం హెలికాప్టర్ ఉండదు. ఇదానే రేవంత్ రెడ్డి నువ్వు చేసేది? సంచుల మూటలు తీసుకుపోయి అక్కడ అప్పచెప్తున్నావు. ఇది కేసీఆర్ గారు చెప్పింది నిజం అయితలేదు. అయ్యాల తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచన చేయండి. ఇలా కేసీఆర్ గారు చెప్పేది అక్షరాల నిజం అవుతుందా లేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మన వరద బాధితులకి, ఖమ్మం వరద బాధితులకి మాత్రం హెలికాప్టర్ పోదట. మనది మాత్రం పోయి ప్రియాంక గాంధీ దగ్గరికి సంచుల మూటలు మోసి తీసుకుపోతారట. గిదానే ఇలా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లున్నదంటే అత్తగారి సొమ్ము అల్లుడు దానం చేసినట్టున్నది కథ. రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. ఇస్ ఇస్ నాట్ ద ఫ్యాక్ట్. ప్రజలన్నీ కూడా గమనిస్తుర్రు. టైము సందర్భం వచ్చిన రోజు ఖచ్చితంగా సురుకు పెడతారు. అంటే మామూలు సురుకు పెట్టారు. మీరు వేచి చూడండి. థ్యాంక్ యూ.
నిన్న కూడా మా కేటీఆర్ గారు చెప్పిర్రు, ఖచ్చితంగా ఇవాళ ఏ అధికారి ఎక్స్ట్రాలు చేస్తుర్రో మా బ్లాక్ బుక్లో ఖచ్చితంగా వాళ్ళ పేర్లు రాసుకుంటాం, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఇవాళ ఎక్స్ట్రాలు చేసే ప్రతి అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారం ఉన్నదని మించిపోతే మా కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, తస్మాత్ జాగ్రత్త. ఆంధ్రాలో 3 ఐపీఎస్ ఆఫీసర్లు కూడా సస్పెండ్ అయినరు. రేపు తెలంగాణలో మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఇవాళ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రతి అధికారి మళ్ళా మీరు ఇబ్బంది పడక తప్పదు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మా ఏ కార్యకర్తని ఇబ్బంది పెట్టినా, ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ ఏ కుటుంబ సభ్యుని ఇబ్బంది పెట్టినా మీరు మూల్యం చెల్లించక తప్పదు. మిత్తితో సహా వాపస్ ఇస్తాం, రాసి పెట్టుకోరి. ఇంతకు ముందు ఉన్నట్టు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇంతకు ముందు ఉన్నట్టు ఉండరు. స్వయంగా నిన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదిలాబాద్లోనే చెప్పిర్రు, అదే పరిస్థితి ఉంటుంది, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. వాళ్ళు నాకు అర్థం కాదు, వాళ్ళు రెడ్ బుక్ పెట్టుకున్నాడు ఏందా నాకు అర్థం కాదు. సోదిగాళ్ళు ఉన్నారు, వాళ్ళే గవర్నమెంట్లు ఉన్నారు, వాళ్ళు రెడ్ బుక్ ఏందా రెడ్ బుక్, వాళ్ళే గవర్నమెంట్ ఉన్నారు, రెడ్ బుక్ ఎవరి పేరు రాసుకుంటారు, రెడ్ బుక్ రాసుకో. మీతో ఏం శాతం అయితే సొయ్యలేదు, వాళ్ళకి ఏం మాట్లాడుతులేదు, తలకాయ లేదు, తోకలేదు, వాళ్ళే అధికారంలో ఉంటాడు, వాడే రెడ్ బుక్ పెట్టుకున్నాడు ఏందా నాకు అర్థం కాదు. వీఆర్ వెరీ క్లియర్ బాస్, మా అధినాయకుడు కేసీఆర్ గారు, బరాబర్ ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, నంబర్ 1. నంబర్ 2, పొంగులేటి గారు బాంబు వేస్తారంటే ఏం బాంబు అన్నాడు తెలుసా మధు, నీకు తెలుసు మర్చిపోయినట్టును. ఈడీ రేడ్ అయింది కదా మొన్న, బయటికి ప్రజలకు చెప్పలే కదా. ఆ బాంబు ఏం పేలుస్తానంటే ఆయన ఇంట్లో ఒక 700 కోట్ల క్యాష్ దొరికిందట. ఆ 700 కోట్ల క్యాష్ దొరికిందని బాంబు వెళ్తుంది కావచ్చు, లేకుంటే ఈడీతోని బయటికి రాకుండా బీజేపీతో లోపల ములాఖాత్ అయ్యి రేవంత్ రెడ్డికే బాంబు పెడుతుండు కావచ్చు కిందికి వచ్చినాక. సౌత్ కొరియా వేరు కదా, 4-5 ఎమ్మెల్యేలు ఆడ నుంచి మళ్ళీ సీక్రెట్గా ఎంతమంది ఎమ్మెల్యేలు వేరో మాకు తెలియదు. వాళ్ళ బాంబులు తీసి వాళ్ళు రేవంత్ రెడ్డి కింద బాంబు పెడతాడేమో అని నేను అనుకుంటున్నా. నేను కూడా వేచి చూస్తున్నా ఆ బాంబు కోసం. థ్యాంక్ యూ. బాస్ నేను ఆరోపణ చేస్తలేను బాస్, ఇది స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు చెప్పిందే నేను ఎండార్స్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయిన జీవన్ రెడ్డి గారు క్లియర్గా ఏం చెప్పిర్రు ఇవాళ అక్కడ ఇష్యూ ఏంటంటే ఈ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్కి నారాయణ రెడ్డి గారి పేరు ప్రపోజల్ చేశారు. జీవన్ రెడ్డి గారేమో గంగారెడ్డి గారి పేరు ప్రపోజల్ చేశారు మార్కెట్ కమిటీ చైర్మన్కి. అసలు ఈ గంగారెడ్డి అనేటువంటి మర్డర్ లేకుంటే చేసేస్తేనే నారాయణ రెడ్డి పేరు క్లియర్ అయిపోతుంది కదా అని ఒక ఆలోచనకి సంజయ్ గారు వచ్చి తన అనుచరుడు అయిన సంతోష్తోని మర్డర్ చేయించిండు. ఇది వాస్తవము, నేను చెప్పుడు కాదు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయిన జీవన్ రెడ్డి గారు, మన ధర్మపురి ఎమ్మెల్యే అయిన లక్ష్మణ్ గారే చెప్తున్నారు, వాళ్ళ ప్రభుత్వ విప్పున్నోళ్ళే. దాన్ని నేను మాత్రం ఎండార్స్ చేస్తున్నా. ఎస్, దట్ ఈస్ ట్రూ అని నేను కూడా నమ్ముతున్నా. ఎందుకంటే స్థానికంగా నేను కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యుని, ఆ జగిత్యాలో నాకు కూడా చాలామంది మిత్రులు ఉన్నారు. ఇది చెప్పింది వాస్తవం. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లున్నదంటే కాంగ్రెస్ కార్యకర్తలకే రక్షణ లేదు, కాంగ్రెస్ కార్యకర్తలనే మర్డర్ చేయిస్తుండ్రు. ఇక ప్రజలకి దేవుడికి ఎరగా, స్వయంగా అది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలే చెప్తున్నారు, మేం చెప్పుడు కాదు కదా, వాళ్ళే చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఇదిగో క్లాస్మేట్ స్పిన్ పెన్. ఎంత ఇష్టం ఉంటే అంత తిప్పు, ఇంకా ఆలోచించు. క్లాస్మేట్ స్పిన్ పెన్ ఇప్పుడు మరిన్ని కొత్త ఎక్సైటింగ్ కలర్స్ లో. తిప్పు, ఆలోచించు, రాయి.
Dish TV Botro OTT Carnival is now live. Get 15-day trial of popular OTT apps like Disney Plus Hotstar, ZEE5, Sony Live and more. Also get an opportunity to win car, bike or iPhone in the lucky draw. Download and subscribe now. Ladies and gentlemen, thank you very much for joining us. Paul, we've got a tough act to follow, 2 Prime Ministers. But thank God I've got you on stage. Just a brief introduction to Paul. He is a Nobel laureate, won the Prize for Economics in 2018. He was also the chief economist at the World Bank. And he's taught at least 1 Prime Minister. Rishi Sunak in Stanford, was it? Yep. Was he a good student? I can't, professional obligations mean that I can't say. So Stanford, so let's start with that. So you were, in your own words, once a cheerleader for Silicon Valley. Yep. It synced well with the thesis that won you the Nobel Prize, that it was the power of ideas that could transform the world. I'm just trying to make it as simple as possible. But you told me now that you're disappointed with the way technology hasn't really worked to transform the world in the way you thought it would. Yeah. What went wrong? Well, let me try and go back and situate myself in 1982 when I became a professor, when I got my first job in economics. This was a time of great pessimism. If any of you are as old as I am, you'll remember a report called Limits to Growth, which said that the global economy was doomed because we were going to run out of petroleum supplies in the 1990s. Now, I came on the scene and said, this is just absurd. If you look at history, we've had innovation on top of innovation on top of innovation, and the actual opportunities for us are very positive. And if you think about what's the real problem we face now, the people who were worried about not enough petroleum got the sign wrong. It's not that we have too little petroleum or fossil fuel, it's we have way too much of it. And if we burn it all, we'll cook the planet. And the way we would discover all of that new supply would be because people would innovate, they'd find ways to solve problems, they'd discover much more fossil fuel as they had. So when I saw Silicon Valley starting to seize the opportunities with digital electronics, I said, the sky is the limit here. We'll have all kinds of things we can do in the future that we couldn't do before. And that optimism about what we can do with the technology is still correct. I still believe that. And I believe it about a problem like climate change. We can decarbonize our electricity supply. We can find ways to still have growth, still have improving standards of living, and protect the planet. We'll discover ways to do that. But what's the disappointment? The question is, if we're given opportunities, what do we decide to do with those? And with the opportunities that we were given in the United States with digital technology, we have wasted, squandered a really phenomenal opportunity. And the way to see what we've lost is to compare the success in India with the way technology has been used in the United States. I think the initiative... Let me just interrupt you here. Yeah. But if you ask the companies in Silicon Valley, they'll say, where is the lost opportunity? We've become the 4 or 5 most powerful companies in the world. The companies who have for the last 15 years dominated the US stock markets, never happened before. Yep. And so no signs of slowing. Okay, well, let me give you the conversation I have back and forth with them. When I said before that, look, historically, one of the signs of the dramatic improvements in standards of living is steadily increasing life expectancy across countries, across time. And so then I talked to the Silicon Valley types and say, life expectancy has stopped increasing in the United States. It's actually falling.
And then they say, oh, well, no, we don't want to use that measure anymore for progress. We want to use something else. And I'm saying, no, if that's the measure that we picked in the beginning, you got to stick with it. And by that measure, something's really gone wrong in the United States. People are not living as long as they did before. So how can it be that we've had a technological revolution and people aren't living as long? It's because that technology has not been used to improve the quality of life. And then you see what Aadhaar has done by not just making it easy for people in this room to make digital payments, but taking hundreds of millions of people who had no existence in the formal state. They had no document, no birth certificate, no driver's license, no official document of any kind. They didn't exist in the eyes of the modern state. Aadhaar made them real, gave them existence by giving them a number. And then all kinds of things have been built on top of that. So there's the direct benefit transfer schemes, access to financial accounts. But this was because this country decided we are going to use the technological opportunities here to benefit everyone. And I guarantee you life expectancy hasn't started falling in India. And so it happened here because it came in from the top. You had Prime Minister Modi, when he came in 2014, adopt Aadhaar, which had been around even before he came, but he chose that, I mean, he stuck with it and used it for what, and we've seen the what's happened now. So are you saying that government should be playing a larger role? Yeah, absolutely. Than just policy making and technology? I'm saying that, and I think economists have done a huge disservice to the world by just repeating mindless assertions about the government is the problem and the market is the solution. That's just not true. So let's talk about something practical. How am I here? I got here because I could go to the airport, get on an airplane, fly here at minimal disruption and very safely. Why is it possible that I can do that? Well, there are all of these technologies of the jet engine, the GPS navigation system, the aeronautical insights about how to design the wings of an airplane. But that system wouldn't work if we didn't have a Federal Aviation Administration in the United States and in comparable agencies around the world who regulate the air travel industry and make it safe. So you don't need a government which is big in the sense of running the airlines. That is not a good idea. But you do need a government which is big in the sense, or strong. We want a strong government that can say, you're going to lose your ability to fly airplanes if you don't follow the safety regulations. Or you're going to lose your ability to sell that airplane unless you fix the safety defect. You need a government strong enough to say that to generate the benefits that we get from air travel. And that's what's missing in the use of technology in the United States. But that was what was present here in India. People around the government, and even people from the private sector, like Nandan Nilekani, came in and said, we're going to build a system that benefits everyone. And we're going to follow certain principles. And it was really a kind of a masterpiece of design in the sense of, just like the GPS system, Aadhaar solved only one problem. Present a person to me and I'll tell you what that person's number is. That's all it did. Just like GPS, all it does is tell you what are your coordinates on the surface of the earth. But with that foundation, you can then build all of these fantastic services that you now enjoy. So the government in India was not afraid to set up the Aadhaar system. Was not afraid to indicate how it would be used in something like UPI and direct benefits. And the government of India was happy to build apps. In my country, people are like terrified of letting the government do something like build an app, but it's a shame. Yeah, so we got Aadhaar, we got Digiyatra, but companies would argue that, so you're talking about technology. నేను పల్లీలు అమ్ముకుంటాను, మా తెలివిని కాదు. ఈ మెసేజ్ చూడండి. లాటరీ తగిలిందని చెప్తున్నారు, లింక్ క్లిక్ చేసి యూపీఐ పిన్ పెట్టండి, డబ్బులు వస్తాయంటున్నారు. అరే నాకు తెలీదా ఏంటి? ఇక్కడ యూపీఐ పిన్ పెట్టగానే అక్కడ డబ్బులు,
డబ్బులు మాయం. పల్లీలు అమ్ముకునేవాణ్ణి తెలివి తక్కువని కాను. గుర్తుంచుకోండి, యూపీఐ చెబుతుంది ఎవరైనా ఆశ చూపిస్తే చెప్పండి నేను తెలివి తక్కువని కాను. వేట ఎలా జరుగుతుంది? ఉద్యోగం వేట. కజిన్ హోమోసేపియన్ని కూడా సిఫారసుకి పిలిచాను, అయినా కూడా రిజెక్టెడ్. ప్రొఫైల్ బాగానే ఉంది, కానీ నీకు షర్ట్ అవసరం అనుకుంటున్నాను. వద్దు, నేను మగాడ్ని. నో. ఎంపికను రాయండి, మీ చిత్రం మార్పుని చూడండి మ్యాజిక్ ఎడిట్ తో. ఎంక్వైరీ వచ్చింది. బ్రహ్మాండంగా ఉందే. కోహోలో నుంచే పని చూడొచ్చు కదా. క్యాన్వా హృదయం నుండి రూపకల్పనకు. Technology needing more regulation. Yep. But you could argue that rules hold back technology. And if you have too much regulation, you won't see technology develop the way it can or has. Sure. So you can have too much of anything. We had a form of regulation for prices on airline seats at one time in the United States. Economists pointed out that was unnecessary, so we got rid of price regulation. You can let the market determine the price for an airline seat. But what we didn't do was deregulate the safety standards in manufacturing airplanes or the safety regulations in actually running an airline. Until, to be honest, until the Trump administration, where we actually did say to Boeing, basically, it's fine, you know, we won't regulate safety anymore, and Boeing started creating airplanes that crashed and killed people. And this turned out to be bad for the shareholders of Boeing, it's bad for the workers of Boeing, it's bad for the citizens of the world. So that was a case where this kind of mindset of, oh, deregulation is bad, let's get more growth by turning off deregulation, was really harmful to everybody. So let's come back to how India has, the success of Aadhaar and Digi Yatra in India. So now how can India drive that advantage further in developing or leveraging that to take a lead in emerging technologies? Difficult for us, companies sitting in the room, to take on the Googles and the Facebooks and the large tech companies in the US. But how do we leverage our strength to build our own market? Well, I think the fundamental difference was that in the United States, people saw the opportunity to create a platform and then to use the monopoly power that was conveyed by a platform to capture private wealth. What people in India saw is that they could build a platform of Aadhaar that was controlled by the government and could be used for the benefit of the people, not to generate wealth for just a small subset of people. So the platforms have been very powerful, but we need to think, what are we doing with them and what do we want to achieve? So do you then view India as an emerging technological, I won't use the word superpower, but can it become one? Well, I think, frankly, we're in a very bad situation in the United States because the mantra of the Republican Party is government can't do anything right, put us in charge and we'll prove it. And so we've had governments that don't do things. We've had governments that stop doing things like regulating Boeing. And that's led to this perception that the government can't accomplish anything. We've had other trends as well. The judiciary increasingly tries to micromanage everything the government does. And so people feel like the government can't get anything done. That makes them want to basically tear it all down, to get rid of the government. When in fact, what they need to do is build a government which is strong enough to get something done. The benefit in India that you enjoy right now is that people can see in their daily lives the benefits that they have been able to enjoy because of government innovation in terms of how benefits are handed out, how people get access to financial accounts, how they do transactions. People see that the government has delivered. That gives the government a level of legitimacy which it can then use to try and go do more.
And I want to emphasize that this really depends on an executive branch of government that can make things happen. If you read the history of Adhar, you remember there were like Supreme Court cases and justices and people saying, oh, all kinds of terrible things will happen because of Adhar and they will never succeed. But you had an executive branch which pushed this idea forward and didn't let the judges hamstring them, and they achieved this remarkable success. So in the West, we're too hamstrung by the judiciary. We have this longing for an executive that could get something done, but unfortunately, the people who are promoting themselves as the ones who can get something done probably can't. Okay. So here the executive was willing to push technology, and it happened, and we've seen the result. And not just push it, but push it in a direction that would benefit everyone. But so technology and urbanization, those are your two pet themes, and you've said that urbanization is the fundamental engine of economic growth. That's something is very, very close to you, and that's something when Prime Minister Modi took over in 2014, he spoke about 100 smart cities. So clearly, you were in sync on that. You came and met him in Gujarat when you were Gujarat Chief Minister to talk about urbanization. No, I came. It hasn't taken off the way we would have liked. So, to be honest, I predicted privately that when Prime Minister Modi moved to the national government, he would be disappointed by his inability to continue the kind of successes he had achieved in Gujarat. In the national government, you're too far away from the facts on the ground. What's impressive to me is the other achievements that he has been able to push forward, like in the digital space. But the big question for India right now is how do you get the momentum back on urbanization? How do we do that? And successful urbanization was a very important key to the success in China. India needs to take advantage of the potential there. The challenge with urbanization is land assembly. If you can assemble a large enough parcel of land, you can take that land, which is worth very little, and turn it into land which is phenomenally valuable by creating a modern city there. So by land, I mean something like 1,000 square kilometers, say 30 by 30 kilometers. Not huge by the standards of a nation the size of India, but in a country with a whole history of private ownership rights of land, it's extremely difficult to assemble a parcel of that size and say, okay, we're going to build a city here. I think India needs to get clever about figuring out how to do that. Before we get to the problem of, can you just explain to us why you think, or why do you call urbanization as the prime engine of growth, of development? First, if you just measure the local. ఎక్స్క్యూజ్ మీ పెన్ ఉందా? వావ్, ఇదెంత స్మూత్ గా రాస్తుంది. క్లాస్మేట్ హుక్ పెన్ ఇప్పుడు కొత్త ఎక్సైటింగ్ కలర్స్ లో ఎంత స్మూత్ అంటే అందరూ హుక్ అయిపోతారు. Location where GDP gets produced in all over the world, it's very much concentrated in urban centers. There are a few things like land, like agriculture and minerals that require the land resources of land, but all of the other value is produced in cities. So absent impediments, all of that activity will move into cities. And this is a reflection of the thing I first studied, which is the power of ideas. When you can share ideas and work with the ideas of others in a connected urban environment, you can produce much more value than if you're off on your own. So the future will be almost entirely urban. 90+% of the population will be in urban centers, but you need to expand the total amount of floor space in urban areas to accommodate all those people. And every country in the world right now is having trouble increasing the supply of urban floor space. So how do you increase that? I mean, will the market ultimately solve that, or would you need regulation? Do you need policy? What we've seen is that the market cannot increase the supply, and so what's happened is as the demand for urban floor space goes up, the price goes up, but the supply doesn't respond. And the reason the supply doesn't respond is because there are many levels of government now
which stand in the way of someone who wants to build a new building, increase the height of the building on a particular plot of land, convert some land from agricultural into buildings. So it's the government, frankly, which is in the way of the increase in the supply of urban floor space that everybody in the world needs. But here the government headed by a person who's convinced that urbanization is the way to go. And yet he finds it difficult to push it. Yep. Well, It just tells you how difficult the... So what would you advise him to do? Yeah, the dilemma here is that the big gains come from letting like millions of people cooperate with each other to produce value in a city. But getting millions of people organized to go in a particular direction is very challenging. The thing that I think India should be doing is first trying to make it possible to increase the breadth of urban development in existing cities, increase the height of the buildings in the existing built area, but those two measures enough will not keep up with the demand. So you need to be thinking about entirely new cities that you could build. Now, the economics of this is really interesting. You take 1,000 square kilometers, like let's say the land of Singapore, that was worth essentially nothing when Malaysia gave it away. Lee Kuan Yew built a successful city in Singapore that meant that land was then worth $1 trillion US after a few decades. Just the land? Just the land, yeah. So there's buildings you had to build and there's people doing work, but just the land goes from being worth nothing to $1 trillion. With $1 trillion of gain, you can finance a lot of investments to make the city succeed. And Singapore became the first non-oil sovereign wealth fund, the holder of the first non-oil sovereign wealth fund, because it took the gains from the land that the government owned and invested them on behalf of the citizens. So what India needs to do is to figure out how to mobilize the people who own all the pieces of land right now that can't agree on anything, assemble a parcel that's on the scale of, say, 1,000 square kilometers, which could host about 10 million people in a new city, and then offer them, you'll each get a proportional share of the $1 trillion in gain that we can build from just letting a city emerge here. But you all have to stop retaining a veto right over exactly what happens in your parcel. We have to be able to lay out, streets, and we got to put in sewers and provide for the public space. It's a very straightforward process once you assemble the land. Now, I don't think when Lee Kuan Yew took over Singapore, he used eminent domain to just take the land of the whole island. The prime minister can't do that, but what he could do is run a contest between the various states of India and say, we, the federal government, will reward the first state that finds a way to get a consensus and assemble a parcel of 1,000 square kilometers and devote it to new urban development. If you started that as a contest, instead of having states resisting an initiative like this, you'd get them running to be the ones that win and become the new Hong Kong, the new Singapore, the new Shenzhen in some part of India. So the economics of this are not hard, but the politics are challenging, and this is where leadership could really make a difference. Moving on, you're credited with the quote that a crisis is a terrible thing to waste, a terrible, horrible thing to waste. Right. What, to your mind, is the biggest crisis facing us today? And what's the opportunity? Yep. Is it climate change? Is it? So, climate change, to be sure. We could use climate change once again to commit to this notion that if we just create incentives for people to solve a problem, we can solve it, and we can solve it really at no great cost in terms of the quality of life. We need to have a mechanism, if we want to, for example, get people to innovate in a way which decarbonizes the energy supply, you got to create a way to steer innovation in that direction instead of the direction it's been going, which is discovering more and more fossil fuel. We don't need any more of that, but we do need more innovations that are low carbon. We could commit to innovation will solve this problem. Let's just create the incentives for innovation and go forward with it. And
we could get out of this doomsday kind of scenario thinking that where things are hopeless and that there's nothing we can do. It's all in our hands. We can solve that problem. So the opportunity there that we shouldn't waste is to say, we can fix this if we just set our minds to it. Now, let me say one other crisis that I think is really kind of looming, where India, I think, could be particularly important. China and Russia both want to go back to a world of empires, where the sovereign state, if you were listening to David Cameron, he was speaking as if it was obvious that everybody agreed that there's a notion of independent states with sovereign borders. That's not the way that people who want to go back to empire think of things. They think of empires as having the ability to meddle and influence their whole sphere of influence, and the national border is not important. So there's a vision of return to empire, which was a very durable form of human organization for centuries, that both China and Russia are pushing. And there's a Western notion of what they call the Westphalian state from the Treaty of Westphalia, which says, no, there are states with borders, and it's absolutely taboo for one state to try and invade and interfere with another. India needs ఈ దివాళీని మరింత స్పెక్టాక్యులర్ గా మార్చుకోండి బజాజ్ ఎలక్ట్రానిక్స్ తో. గిఫ్టింగ్ అయినా, మీ ఇంటిని అప్గ్రేడ్ చేసుకోవడం అయినా, మీ సెలబ్రేషన్స్ కి మేము మరింత వెలుగు పంచుతాం. ₹1,00,000 క్యాష్ ప్రైజెస్, ఇంకా 30 ఆల్టో K10 కార్డ్స్ గెలవండి. బజాజ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్ కి విచ్చేసి మీ దివాళీని ఎక్స్ట్రా స్పెషల్ గా మార్చుకోండి. ఎందుకంటే కుటుంబం మనసుతోనే పూర్తవుతుంది కదా. India needs to decide, does it want to be on the side of empire, or does it want to be on the side of the Westphalian state? And I think India might be able to stand up and say, we remember what it was like being part of an empire, and we didn't like it. So we want to stand up for the importance of the sovereign state as the organizing principle going forward in the world. If India takes that stand, it could really decisively tip the balance, which might otherwise go in the direction of, okay, well, China will have its imperial sphere and Russia will have its, and they'll just meddle and influence in surrounding countries, and we'll just go back to that kind of world. You really think so? I do. Yeah. So one final question. And frankly, I mean, the United States had been a strong supporter of the Westphalian states, but the United States may not be as decisive in decades to come. So the world needs You to... have been fairly pessimistic about the position of the United States. Yeah. What's led to that? And Well, as I told you, I just look at the facts, and the facts are that we're trying to decide right now whether the most powerful nation on earth should be led by a former federal prosecutor or a habitual criminal. And for some reason, that seems to be a hard choice for some people. That makes me very worried about the future of my country. okay, so we have a large market audience here. So what does that mean for the dollar? Excuse me, what? What does that mean for the dollar? You were chief economist of the World Bank. You are an economist. I'll tell you, when I was at the World Bank, I didn't ever try to weigh in on forecasts about the dollar or forecasts about GDP.